ఓకే. సో టాపిక్ ఏంటంటే మనకు ప్రోడక్ట్స్ని మనం యాడ్ చేస్తాం. కోట్లైన్ ఎడిటర్లో మనం ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తాం. సే గో టు కోట్స్, ఓపెన్ ఎనీ వన్ కోట్, సో ఎడిట్ లైన్స్. సో ఇప్పుడు మనం ప్రోడక్ట్స్ని ఇక్కడ యాడ్ చేస్తాం. సో లెట్స్ సే 100 GB, 200 GB, 300 GB సంథింగ్ ఏదో ఒకటి. సో యాడ్ చేసినప్పుడు సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం యాడ్ చేసుకునేటప్పుడు మనకు ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అవునా? సో ప్రోడక్ట్ కోడ్, నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి, రైట్? సో వీటితో పాటు మనకు ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ కనిపించాలి నాకు. ఓకేనా? సో ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్. సో లెట్స్ ఇప్పుడు మీరు 5G సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ నాకు 5G అని కనిపించాలి. ఓకేనా? సో లేదు మీరు 100 GB తీసుకున్నారు అనుకోండి, 100 GB అని కనిపించాలి. సో లేదు మీకు వేరే ఏదైనా ఆర్డర్ పెట్టుకోవాలని, లెట్స్ ఇప్పుడు మనకు జొమాటో ఉందండి ఎగ్జాంపుల్. సో జొమాటోలో మీరు ఒక బిర్యానీ ఆర్డర్ చేస్తారు. సో ఆ బిర్యానీ అనే ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు నాకు పక్కన ఇమేజ్ కనిపించాలి, బిర్యానీ అనే ఇమేజ్ కనిపించాలి. ఓకేనా? సో అది నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, లేకపోతే వెజ్ అయితే వెజ్. సో అలా మనకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ యొక్క ఇమేజెస్ నేను ఇక్కడ చూడాలి. సో ఎప్పుడైతే నేను ప్రోడక్ట్ని యాడ్ చేస్తాను, సో లెట్స్ ఐ విల్ యాడ్ అగైన్. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ 100 GB అని ప్రోడక్ట్ని యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసినప్పుడు ఏమంటే ఏంటంటే ఇక్కడ నాకు ఒక ఇమేజ్ కనిపించాలి. ఓకేనా? సో ఈ జియో 100 GB అని ఏదైతే ప్రోడక్ట్ ఉందో, సో నాకు ఇక్కడ జియో 100 GB అనే ఒక లోగో తోటి ఒక ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ నాకు ఇక్కడ కనిపించాలి. అంటే కస్టమర్కి ఆ ప్రోడక్ట్ ఇమేజ్ని చూస్తే అర్థమైపోవాలి. సో ఓకే, నేను ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అనేది కస్టమర్కి అర్థమైపోవాలి. ఓకేనా? సో దానికోసం మనం ఏం చేస్తామంటే చిన్నగా కొన్ని ఫార్ములాస్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? ప్రోడక్ట్ లెవెల్లో ఒక ఫార్ములా క్రియేట్ చేసుకుంటాం. దాంతోపాటుగా మనకు కోట్లైన ఆబ్జెక్ట్ లెవెల్లో కూడా ఒక ఫార్ములా అనేది మనం బిల్డ్ చేసుకుంటాం. సో దాంతోపాటుగా ఏం చేస్తాం, మనం ఏవైతే ఇమేజెస్ని డిస్ప్లే చేయాలనుకుంటున్నామో, సో ఆ ఇమేజెస్ని మనం దీంట్లో స్టోర్ చేసుకుంటాం. లైక్ సేల్స్ ఫోర్స్లో మనం ఎక్స్టర్నల్గా మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటాం. ఓకేనా? సో దాన్ని మనం ఎలా చేస్తాం? ఓకేనా? సో వాటిని మనం ఎలా చేస్తాం, ఆ ప్రోడక్ట్ని ఫార్ములా ద్వారా బిల్డ్ చేసిన తర్వాత ఈ కోట్లైన్ ఎడిటర్లో ఆ ప్రోడక్ట్ అనేది మనకు, ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ మనకి ఎలా కనిపిస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఓకేనా? సో జనరల్గా ఇవి మనకు రియల్ టైంలో వస్తాయి. ఓకేనా? సో మన ప్రోడక్ట్ని, ఒక ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని కోట్లనేటర్లో డిస్ప్లే చేయడం అనేది మనకు రియల్ టైంలో ఎక్కువగా చూస్తాం మనం. బట్ ఇక్కడ మనకు జస్ట్ ట్రైనింగ్లో ప్రోడక్ట్ నేమ్ ఇవన్నీ మనం జస్ట్ బిల్డ్ చేసి చూస్తామే కానీ, బట్ రియల్ టైంకి వచ్చేప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ని కూడా యాడ్ చేయమని చెప్పే రిక్వైర్మెంట్స్ మనకు వస్తాయి. ఓకేనా? అంటే డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. కొన్ని ప్రాజెక్ట్స్లో రాకపోవచ్చు, కొన్ని ప్రాజెక్ట్స్లో మనకి రావచ్చు. ఓకేనా? బట్ అది వస్తే మనం ఎలా చేయాలి? ఓకేనా? ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ మనం డిస్ప్లే చేయాలంటే ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సరే. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అంటే గో టు ప్రోడక్ట్ ఆబ్జెక్ట్. సో మనం ఏదైతే మనం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో ఆబ్జెక్ట్కి వెళ్ళేసేయాలి. సో గో టు ప్రోడక్ట్, సో ఆబ్జెక్ట్ మేనేజర్, గో టు ప్రోడక్ట్ ఆబ్జెక్ట్. సో ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ నేను ఒక 2 ఫీల్డ్స్ లేకపోతే 3 ఫీల్డ్స్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ ఐడి తీసుకుంటున్నాను. నేను ఒక ప్రోడక్ట్ని మనం కాన్ఫిగర్ చేసినప్పుడు లెట్స్ సే గో టు ప్రోడక్ట్స్. సో మనం ఎక్స్టర్నల్గా క్రియేట్ చేసినప్పుడు, సో ఏదైనా ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఇంతకుముందు మనం నెట్వర్క్ స్పీడ్, నెట్వర్క్ బ్రాండ్ అని ఒక 2 కస్టమ్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకున్నాం, రైట్? సో అలాగే ఇక్కడ కూడా ఇంకా 2 కస్టమ్ ఫీల్డ్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. సో క్రియేట్ చేసుకుని అందులో ఐడి పాస్ చేసుకోవడానికి, అంటే ఆ ఇమేజ్ యొక్క ఐడిని మనం ఇక్కడ ప్రోడక్ట్ లోయర్లో మనం పాస్ చేసుకోవడానికి ఒక ఫీల్డ్ అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు ఆ నేమ్ అనేది మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు మీరు. సో లెట్స్ నేను ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి అని ఇదే ఒక నేమ్ అయితే ఇస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా ఇచ్చుకోవచ్చు. సో లెట్స్ గో టు టెక్స్ట్ ఫీల్డ్, నెక్స్ట్. సో లెట్స్ ఇక్కడ నేను ప్రోడక్ట్, సో ఇమేజ్ ఐడి అని ఒక నేమ్ అయితే ఇస్తున్నా. సో లేదు మీకు వేరే నేమ్ ఏదైనా కావాలనుకుంటే అది ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? సో లెంత్ మీకు 255 కావాలంటే 255. సో మాక్సిమం మనకు ఒక ఐడి వచ్చేసి మ్యాక్స్ 18 డిజిట్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మీరు వెళ్ళినట్లయితే ఈ ప్రోడక్ట్ యొక్క ఐడి వచ్చేసి మనకు ఇది. ఓకేనా?
సో మాక్సిమం మనకు 18 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటుంది ఐడి, అంతకు మించి ఎక్కువగా అయితే మనకు ఉండదు. సో అందుకని నేను బై డిఫాల్ట్ 255 పెట్టుకున్నాను. సో లేదు మీకు ఇక్కడ కావాలి అనుకుంటే ఒక 25 లేకపోతే 150 మీ ఇష్టం, ఏదైనా మనం పెట్టుకోవచ్చు. సో ఎందుకు ఇక్కడ లెంత్ తగ్గించుకోవాలి అనుకుంటున్నారంటే, సో ఫ్యూచర్లో మీరు టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేసేటప్పుడు బై డిఫాల్ట్గా లెంత్ 255 ఇస్తారు. ఓకేనా. సో అప్పుడు ఏంటంటే మనకు లిమిటేషన్స్ వస్తాయి కొన్ని, అంటే ప్రాడ్ ఆర్గ్ లెవెల్లో మనకి స్పేస్ లేకపోతే కొన్ని లిమిటేషన్స్ వస్తాయి మనం. సో అప్పుడు ఏం చేస్తాము అంటే ఇలాంటి ఫీల్డ్స్ని లెంత్ అనేది తగ్గించుకుంటూ వస్తాం. సో అలాంటప్పుడు మనకు ఈ లెంత్ అనేది అవసరం అవుతుంది. సో మనకు ఆర్గ్లో స్పేస్ చాలా ఎక్కువగా ఉందంటే మీ ఇష్టం, ఎంతైనా వాడుకోవచ్చు మీరు లిమిట్స్. సో నెక్స్ట్. సో నెక్స్ట్ అంతే. సరే, సో ఇప్పుడు ఏం చేసామంటే ఒక ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని మనం ఒక ఐడిని క్రియేట్ చేసుకున్నాం, ప్రోడక్ట్ ఇమేజ్ ఐడిని ఒక ఐడిని మనం క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా. సో దీని తర్వాత మనం ఏం చేయాలంటే ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా. ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకోవాలి. ఫార్ములా ఎందుకు బిల్డ్ చేసుకోవాలి అంటే, సో ఇప్పుడు మనం ఏదైతే ఐడిని క్రియేట్ చేశామో ఆ ఐడిని దాంతో పాటుగా మనం అప్లోడ్ చేస్తున్న ఫీల్డ్స్ని, మనం అప్లోడ్ చేసిన ఇమేజెస్ని, ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసామో ఐడిని, ప్రోడక్ట్ ఇమేజ్ ఐడిని, దాంతో పాటుగా మనం నెక్స్ట్ స్టెప్లో మనకు ఇమేజెస్ని అప్లోడ్ చేస్తాం. సో ఆ ఇమేజెస్ని కూడా కాపీ చేసుకోవడానికి, ఓకేనా, ఆ ఇమేజ్ని కూడా మనం కాపీ చేసుకోవడానికి ఒక ఫార్ములాని అయితే మనం బిల్డ్ చేస్తాం. సో న్యూ, అది స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది, చెప్తాను. సో ఫార్ములా నెక్స్ట్. సో ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్. ఓకే. సో ఇక్కడ మనం టెక్స్ట్ తీసుకుంటున్నాం. సో ఎందుకంటే మన ఇమేజ్ని మనకు రిటర్న్ టైప్లో మనకి ఏ సపోర్ట్ చేస్తుంది, రిటర్న్ టైప్లో అంటే మనకు టెక్స్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకేనా. సో మనం అడ్మిన్లో మీకు నేర్చుకున్నట్లయితే ఒక ఇమేజ్ని ఏదైనా ఒక ఫ్లాగ్ని మనం డిస్ప్లే చేయాలంటే టెక్స్ట్ని తీసుకుంటాం. సో టెక్స్ట్ని తీసుకున్న తర్వాత మనకు ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ అడ్వాన్స్ ఫార్ములాలోకి వెళ్తే ఇక్కడ మనకు ఫంక్షన్స్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్స్లో మనకి ఇమేజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఫంక్షన్స్లో మనకు ఇమేజ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఇమేజ్ అనే ఫంక్షన్లో ఏం చేస్తామంటే మనకు ఇమేజెస్ని మనం డిస్ప్లే చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇమేజ్ని డిస్ప్లే చేస్తాం. ఇక్కడ మీరు చూసినట్లయితే సింటాక్స్, సో ఇమేజ్ యూఆర్ఎల్, టెక్స్ట్ ఎంత ఉండాలి, ఓకేనా, హైట్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అనేది ఈ ఫంక్షన్ని యూస్ చేసుకుంటాం మనం. ఓకేనా. సో ఈ ఫంక్షన్ని యూస్ చేసుకొని మనం ఫార్ములాని అయితే మనం బిల్డ్ చేస్తాం. ఈ ఫంక్షన్ యూస్ చేసుకొని ఫార్ములాని అయితే మనం బిల్డ్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ మనకు ఇమేజ్ యూఆర్ఎల్ ఏదైతే ఉందో, ఓకేనా, సో ఈ ఇమేజ్ యూఆర్ఎల్ మనకి ఏదైతే ఉందో, సో అది మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు ఎక్కడైతే మనం మనం ఎక్కడైతే ఇమేజెస్ని అప్లోడ్ చేస్తామో, సో అక్కడ నుంచి బై డిఫాల్ట్కి మనకు ఒక స్టాండర్డ్ ఫైల్ అనేది ఉంటుంది అనమాట. సో దాని దగ్గర నుంచి మనం తీసుకొస్తాం. ఓకేనా. సో అది బై డిఫాల్ట్గా మీకు చూపిస్తాను నేను. సో బై డిఫాల్ట్గా మనకి ఏంటంటే ఇలా ఉంటుందన్నమాట. సో మనకు సర్వ్లెట్ డాట్ ఫైల్ డౌన్లోడ్. సో ఇది మనకు స్టాండర్డ్గా ఉంటుంది. సేల్స్ ఫోర్స్ ఆర్గ్లో మనం ఏదైతే ఇమేజెస్ని అప్లోడ్ చేస్తామో బై డిఫాల్ట్గా మనకి ఇది స్టాండర్డ్గా ఉంటుంది. సో దీని తర్వాత మనం ఏదైతే ఫీల్డ్ క్రియేట్ చేసుకున్నామో దాన్ని యాడ్ చేసుకోవాలి. సో ప్లస్ మనం ఇందాక ఇక్కడ ఫీల్డ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం, ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి అని ఒక ఫీల్డ్ అయితే క్రియేట్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ మేనేజర్, గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. సో ప్రోడక్ట్, దీని యొక్క ఏపీఐ నేమ్ తీసుకోవాలి మనం, ఇందాక క్రియేట్ చేసుకున్న ఏపీఐ నేమ్, ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి. సో దీని యొక్క ఐడి తీసుకోవాలి, ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి. కాపీ, హియర్, ప్లస్ కామా. సో బై డిఫాల్ట్గా డబుల్ కోట్స్, కామా, మీకు లెంత్ ఎంత కావాలి, ఆ ప్రోడక్ట్ యొక్క మీకు లెంత్ ఎంత కావాలి. సో ఇక్కడ మనకు ఐడి లేకపోతే ఎంటీ జీపీ మనీ. సో ఇక్కడ ఐడి లేకపోతే మనకు ఎంటీ జీపీ మనీ, ఇక్కడ మనం డబుల్ కోట్స్లో ఎంటీ ఇచ్చేస్తున్నాం. ఓకేనా. సో అక్కడ ఐడీస్లో ఐ ఆ ప్రోడక్ట్ యొక్క ఐడిలో మనకు ఐడి ఉంది అంటే మనకు ఇది చూపించాల్సి వస్తుంది. బై డిఫాల్ట్గా ఇది తీసేసుకుంటుంది. సో అందుకని ఇక్కడ మనం ఎంటీ ఇస్తున్నాం. దాని తర్వాత ప్రోడక్ట్ యొక్క సైజ్ ఎంత ఉండాలి మీకు, లైక్ 100 లేకపోతే 100. సో బై డిఫాల్ట్ 100 తీసుకుంటే మనకు స్క్వేర్ లాగా కనిపిస్తుంది. ఓకేనా. సో అలా కాకుండా మీకు 90
110 అలా తీసుకుంటే కొంచెం రెక్టాంగిల్ టైప్లో మీకు కనిపిస్తుంది. డిపెండ్స్ అనమాట మీకు మీకు ఎలా కావాలనుకుంటే అలా. సో లెట్స్ సే ఐ విల్ గో విత్ 95, 100. ఓకేనా. సో సో ఇలా నేను ఒక ఫార్ములా అయితే నేను బిల్డ్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు యుఆర్ఎల్, దాని తర్వాత ఇది వచ్చేసి మనకు ఫీల్డ్, దాని తర్వాత ఇది మనకు టెక్స్ట్, ఐ మీన్ హైట్ విడ్త్ ఎంత ఉండాలి అనేది. సో దీని అంతటి నేను తీసుకెళ్ళి నేను ఫార్ములాలో యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత తీసుకెళ్ళి నేను ఇక్కడ ఈ ఫార్ములా ఇమేజ్ అనే ఫార్ములా ఏదైతే ఉందో ఇక్కడ ఇమేజ్ అనే ఫార్ములా ఏదైతే ఉందో సో యుఆర్ఎల్ ప్లేస్లో దీన్ని యాడ్ చేస్తున్నాను. దాని తర్వాత ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో ఇది యాడ్ చేస్తున్నాను. హైట్ విడ్త్ దాంట్లో ఇది యాడ్ చేస్తున్నాను కంప్లీట్గా. ఓకే. సో లెట్స్ కాపీ, లెట్స్ రిమూవ్ ఆల్, రీప్లేస్. ఓకే. సో ఇలాగ ఒక ఫార్ములాని బిల్డ్ చేస్తున్నాం. నౌ చెక్ సింటాక్స్. సో నో సింటాక్స్ ఎర్రర్స్. నౌ గో టు నెక్స్ట్. సో విజిబుల్ టు ఆల్, నెక్స్ట్ అండ్ సేవ్. ఫైన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, ప్రోడక్ట్ లెవెల్లో టూ ఫీల్డ్స్ క్రియేట్ చేసుకున్నాం. ఒకటి ఆ ప్రోడక్ట్ యొక్క ఐడిని క్యాప్చర్ చేసుకోవడానికి టెక్స్ట్ని తీసుకున్నాం. దాని తర్వాత మనం అప్లోడ్ చేసిన ఫైల్ని తీసుకురావడానికి ఐడిలో కాపీ చేసుకోవడానికి ఇంకొక ఫార్ములా అయితే మనం బిల్డ్ చేసుకున్నాం. ప్రోడక్ట్ ఇమేజ్ అన్నట్టుగా బిల్డ్ చేసుకున్నాం. ఓకేనా. సో దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇమేజెస్ని అప్లోడ్ చేయాలి. సో మీరు ఏదైతే ఇమేజెస్ని మీరు ప్రోడక్ట్ లెవెల్లో చూపించాలి అనుకుంటున్నారో సో ఆ ఇమేజెస్ని మీరు అప్లోడ్ చేయాలి. ఓకేనా. సో లెట్స్ ఏ గో టు క్లాసిక్. సో ప్లస్ సింబల్. సో ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. సో డాక్యుమెంట్స్. సో ఇక్కడ మీకు మై పర్సనల్ డాక్యుమెంట్స్లో ఏం లేవు. సో కోడ్స్, నథింగ్, సేల్స్ ఫోర్స్ అసెట్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎగ్జిస్టింగ్ డాక్యుమెంట్స్ అంటే ఎగ్జిస్టింగ్ లోగోస్ అనమాట. సో ఇప్పుడు మీరు ఈ వాటర్ మార్క్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మీకు డ్రాఫ్ట్ అని ఒక సింబల్ కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఒక ఇమేజ్ అనమాట. సో ఇలాగ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో సో ఏదైతే మీరు డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ డాక్యుమెంట్ని మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ న్యూ ఫోల్డర్. ఒక ఫోల్డర్ కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నాను. సో ప్రోడక్ట్ ఇమేజెస్ అని ఒక నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాను. సో రీడ్ ఓన్లీ, సో అందరికీ కనిపించేలాగా. ఓకేనా. దిస్ ఫోల్డర్ విజిబుల్ ఫర్ ఆల్ యూజర్స్. లేదు మీకు ఎస్పెషల్లీ కొంతమంది యూజర్స్ మాత్రం కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. సో లేదనుకుంటే ఇగ్నోర్ చేసేయచ్చు. సో రీడ్ ఓన్లీ మాత్రం ఇస్తున్నాను. ఎడిట్ యాక్సెస్ ఎవరికి ఇవ్వట్లేదు. ఇది మీ ఇష్టం, ఇది ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది సో నౌ సేవ్. జస్ట్ ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాం. ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు న్యూ, సో న్యూ డాక్యుమెంట్. సో ఇప్పుడు మీరు ప్రోడక్ట్ లెవెల్లో ఏదైతే ఇమేజెస్ మీరు యాడ్ చేయాలి అనుకుంటున్నారో సో ఆ ఇమేజ్ ఆ ఇమేజెస్ని ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో లెట్స్ సే ఇప్పుడు నేను ఇక్కడ 100 GB అని ఇచ్చాను అనుకోండి ఎగ్జాంపుల్. సో అవైలబుల్ ఫర్ ఎక్స్టర్నల్గా మనం తీసుకొస్తున్నాం కాబట్టి దీన్ని తీసుకుంటున్నాం. సో లెట్స్ సే కాపీ, లెట్స్ ట్రై ఇట్ ఫర్ 100 GB ఇమేజ్ ఫర్ జియో, ఏదో ఒక నేమ్ మీ ఇష్టం. ఇమేజెస్. సో ఇక్కడ నాకు జియో 100 GB చిన్నది ఏదైనా ఉందా, లెట్స్ ట్రై. సో జియో ఇది ఇది ఈ లోగో కావాలి నాకు. లెట్స్ కాపీ. సో నాకు జస్ట్ ఈ లోగో మాత్రమే కావాలి. దీన్ని సెల్ఫ్ సేవ్ చేసుకుంటున్నాను నేను. Ctrl+S, సేవ్ టు డెస్క్టాప్. సో జియో 100 GB ఇమేజ్ సేవ్. ఓకేనా. దాంతో పాటుగా నాకు 200 GB కావాలనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ 200 GB. సో ఇది కూడా నాకు ఇమేజ్ కావాలి. లెట్స్ కాపీ. జస్ట్ మన దగ్గర ఇమేజెస్ లేవు కాబట్టి నేను ఇలా బిల్డ్ చేసుకుంటున్నాను. బట్ మీకు రిక్వైర్మెంట్లో స్పెసిఫిక్ ఇమేజెస్ అనేది మీకు యాడ్ చేస్తాను. ఓకేనా. సేవ్ డెస్క్టాప్ 200 GB సేవ్. సో నా విల్ గో విత్ 300 GB. 300 GB లేదు. లెట్స్ గో విత్ 500 GB. సో ఏదో ఒక ఇమేజ్, ఒక 500 GB ఇమేజ్ అయితే నాకు కావాలనుకుంటున్నాను, నేను తీసుకుంటాను. ఓకేనా. సో నో సేవ్.
సో 500 GB. సో ఇలా మనకు ఏవైతే ఇమేజెస్ కావాలనుకుంటున్నారో సో ఆ ఇమేజెస్ మొత్తం మీరు తీసేసుకోండి. లైక్ మనకి రిక్వైర్మెంట్లు ఇస్తారు, బట్ మన దగ్గర లేవు కాబట్టి మనం ఇలా యాడ్ చేసుకుంటున్నాం. ఓకేనా? సరే. నా అప్లోడ్ ఇమేజెస్. సో 100 GBకి నేను అప్లోడ్ చేస్తాను. చూస్ ఫైల్. సో డెస్క్టాప్. సో 100 GB ఓపెన్. ఓకేనా? సో నా సేవ్. ఓకే, ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సరే. వన్. సరే, గో టు డాక్యుమెంట్స్. ఓకే, ప్రోడక్ట్ ఇమేజెస్. ఇట్స్ ఆల్రెడీ అప్లోడెడ్. ఓపెన్ దిస్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 100 GB అని ఒక నేమ్ తోటి ఒక డాక్యుమెంట్ క్రియేట్ అయిపోయింది. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ మోర్. సో 200 GB ఫోల్డర్, ప్రోడక్ట్ ఇమేజెస్, చూస్ ఫైల్, డెస్క్టాప్. సో 200 GB ఓపెన్ అండ్ సేవ్. ఓకే, ఇట్స్ అప్లోడెడ్ అగైన్. గో టు డాక్యుమెంట్స్. సో 200 GB, సారీ 20 GB అని ఇచ్చాను. ఓకే, ఫైన్. లెట్స్ క్రియేట్ వన్ మోర్. 500 GB. Select folder, product images, choose file, desktop, 500 GB. Open. Now save. అయిపోయింది. Now go to documents. Now go back. సో ఇప్పుడు మనకు ప్రోడక్ట్ ఇమేజెస్లో లైక్ త్రీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఐ మీన్ త్రీ ఇమేజెస్ ఉన్నాయి. ఓకేనా? 100 GBకి ఒక ఇమేజ్, 200 GBకి ఒక ఇమేజ్. నెక్స్ట్ ఎడిట్. 200 GB సేవ్. 200 GB ఒక ఇమేజ్, 500 GBకి ఒక ఇమేజ్. ఓకేనా? సో ఇలా కాకుండా మీరు వేరే ప్రోడక్ట్స్కి ఇమేజెస్ డిస్ప్లే చేయాలనుకున్నా కూడా మీరు చేయొచ్చు. ఓకేనా? సో లెట్స్ సే ఫర్ టైమ్ బీయింగ్ ఐ విల్ క్రియేట్ వన్ ప్రోడక్ట్. సో న్యూ. లేకపోతే బాంబే బిర్యానీ హౌస్ సంథింగ్ ఏదో ఒక నేమ్. సో యాక్టివ్. సో బీబీహెచ్ ప్రోడక్ట్ కోడ్ ఇస్తున్నాను. ఇంకా ఏమి ఇవ్వట్లేదు. ఓకేనా? సో నో సేవ్. సో ఈ ప్రోడక్ట్కి నేను రిలేటెడ్ లిస్ట్లో ఒక ప్రైస్ని యాడ్ చేస్తాను, అంటే మనకు కనిపించాలి కాబట్టి. సో ప్రైస్ బుక్. సో 100 రూపీస్కి ఇస్తున్నాను. ఫైన్. సో ఇప్పుడు నాకు ఈ ప్రోడక్ట్ కూడా ఒక ఇమేజ్ కావాలి. ఓకేనా? ఈ ప్రోడక్ట్ కూడా నాకు ఒక ఇమేజ్ కావాలి. నేను ఏం చేస్తాను, ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటాను. సో నో డాక్యుమెంట్. సో ఏబిహెచ్ సంథింగ్ అవైలబుల్ ఎక్స్టర్నల్ ఇమేజ్, చూస్ ఫైల్, డెస్క్టాప్. సో నాకు ఈ ఇమేజ్ని అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ఇమేజ్ని అప్లోడ్ అయితే చేసాను. స్టిల్ లోడింగ్. ఓకే, సో అప్లై అయిపోయింది. సో ఇప్పుడు నాకు టోటల్గా 4 ఇమేజెస్ ఉన్నాయి. ఓకేనా? సో ప్రోడక్ట్ ఇమేజెస్ అనే ఫోల్డర్లో నాకు 4 ఇమేజెస్ ఉన్నాయి. సో ఈ 4 ఇమేజెస్ని, ఓకేనా, సో ఈ 4 ఇమేజెస్ని మీరు ఏ ప్రోడక్ట్కి అయితే అప్లికబుల్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్రోడక్ట్కి అయితే మీరు అప్లికబుల్ చేయాలనుకుంటున్నారో సో ఆ ప్రోడక్ట్కి యాడ్ చేయాలి. ఓకేనా? సో లెట్స్ ఇప్పుడు నాకు బీబీహెచ్ అనే ప్రోడక్ట్ ఉంది, ఒక లోగో ఉంది, ఒక ఇమేజ్ ఉంది. సో దీన్ని కాపీ చేసుకోవాలి. సో కాపీ ఐడి. సో ఈ ఐడిని కాపీ చేసుకొని ఎక్కడ యాడ్ చేసుకుంటున్నాం, మీరు కొత్తగా ఎక్కడైతే ప్రోడక్ట్ని క్రియేట్ చేసుకున్నారో సో ఆ ప్రోడక్ట్ యొక్క ఐడికి. సో ఈ ప్రోడక్ట్లోకి వెళ్తే జస్ట్ రిఫ్రెష్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి అని ఉంది. ఓకేనా? సో ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి, ఇక్కడ మనం ఆ ప్రోడక్ట్ యొక్క ఐడిని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే ఐడి ఉంటుందో ఆ ఐడిని తీసుకెళ్ళి మీరు ఏ ప్రోడక్ట్కి అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో, ఏ ప్రోడక్ట్కి అయితే మీరు ఇమేజ్ని చూపించాలనుకుంటున్నారో దాన్ని అక్కడ యాడ్ చేయాలి. సో ఇక్కడ యాడ్ చేస్తాం. సో యాడ్ చేస్తే ఇక్కడ మనకి ఎంటీ ఉంది కదా స్పేస్, ఇక్కడ మనకు లోగో అనేది అపియర్ అవుతుంది. సేమ్. సో నౌ వీ కెన్ సీ హియర్. సో ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ ఐడి, దాంతోపాటుగా ఏ ఇమేజ్ అయితే మనం యాడ్ చేసుకున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ మనకి ఇక్కడ అపియర్ అవుతుంది. ఓకే, ఫైన్. సో నౌ ఐ విల్ గో విత్ 100 GB. Go to products, view all. Sorry, Geo 100 GB కదా. సో జియో
100 GB. సో ఇక్కడ కూడా ఎడిట్, నా గో టు డాక్యుమెంట్స్, గో బ్యాక్ టు డాక్యుమెంట్స్ లిస్ట్. సో 100 GB. ఈ 100 GB యొక్క ఐడిని నేను కాపీ చేసుకుంటున్నా. సో కాపీ, నా గో టు ప్రోడక్ట్. సో మనకి తక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మనం మాన్యువల్గా చేసుకుంటున్నాం. సో అదే మనకు చాలా ఎక్కువ ప్రోడక్ట్స్ ఉన్నాయంటే బై యూజింగ్ డేటా లోడ్ కానీ మనకి ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా. సో ఇక్కడ నుంచి అయినా మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫైన్. సో నౌ జియో 200 GB, ఎడిట్, go to documents, 200 GB image, copy ID, now go to product, image ID, paste it here, and now save. So now 200 GB వచ్చేసింది. Now go to 500 GB. So 500 GB. So జియో ఓకే, 500 GB ప్రోడక్ట్ లేదు, 300 GB ప్రోడక్ట్ ఉంది. బట్ ఈ 300 GBకి మనం 500 GB ఇమేజ్ని యాడ్ చేస్తాం. Now go to documents, 500 GB. సో లేదు మీకు ఎగ్జాక్ట్గా 300 GBనే కావాలి అనుకుంటే లెట్స్ ట్రై, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. 300 GB ఇమేజ్, సరే లెట్స్ క్రియేట్ వన్ ప్రోడక్ట్. 300 GB మంత్లీ సంథింగ్, ఏదో ఒక నేమ్, ఏదో ఒక ఇమేజ్ తీసుకుంటున్నాం. సేవ్. జీబీ. So now upload that image, go back to documents again, product images folder, new document. So 300 GB image, product image available for external image, choose. So now we'll taking as a 300 GB product, and now save. సో ఇప్పుడు మనకు టోటల్గా ఈ ప్రోడక్ట్ కూడా మనకు వచ్చేసింది. ఫైన్. సో నా జస్ట్ ఓపెన్ దిస్ వన్, కాపీ ఐడి, గో టు 300 GB ప్రోడక్ట్ ఐడి, జస్ట్ పేస్ట్ ఇట్ హియర్, నౌ సేవ్. ఓకే. సో ఇప్పుడు మనకు కొన్ని ప్రోడక్ట్స్కి ఇమేజెస్ కూడా వచ్చేసాయి. మనకి కొన్ని ప్రోడక్ట్స్కి మనకు ఇమేజ్ లైక్ 100 GB, 200 GB, 300 GB, బిర్యానీ హౌస్ అనే ఇలా 4 ప్రోడక్ట్స్కి మనకు ఇమేజెస్ కూడా వచ్చేసాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకు అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక ఫార్ములాని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక ఫార్ములాని బిల్డ్ చేయాలి. సో ఆ ఫార్ములాని ఏం బిల్డ్ చేయాలి అంటే మనం క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్స్ ఉన్నాయి చూసారా, ప్రోడక్ట్ ఇమేజెస్ ఉన్నాయి చూసారా. సో ఆ ఇమేజ్ని తీసుకెళ్ళి మనం కోట్లైన ఆబ్జెక్ట్లో బిల్డ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనకు అవి అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా. సో అప్పుడు మాత్రమే మనకు అవి మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఈ కోట్లైన ఎడిటర్కి డైరెక్ట్గా ప్రోడక్ట్ ఇమేజ్ని డిస్ప్లే చేయడానికి ఆప్షన్ ఉండదు. ఓకేనా. ప్రోడక్ట్ ఇమేజ్ని మీరు డైరెక్ట్గా ఇక్కడ డిస్ప్లే చేయలేరు. ఎందుకు చేయలేరు అంటే అవి ఫీల్డ్స్ అనేవి ప్రోడక్ట్ లెవెల్లోనే మాత్రమే ఉన్నాయి. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ నుండి కోట్లైన ఆబ్జెక్ట్కి ఆ ఫీల్డ్స్ని తీసుకురావాలి. ఓకేనా. అందుకని మనం ఏం చేస్తాం, ఇక్కడ కోట్లైన ఆబ్జెక్ట్లో ఒక చిన్న ఫార్ములాని బిల్డ్ చేసుకుంటాం. గో టు సెటప్, ఆబ్జెక్ట్ మేనేజర్, గో టు కోట్లైన్ ఆబ్జెక్ట్. సార్ ఇక్కడ ట్విన్ ఫీల్డ్ వాడకూడదా? వాడచ్చు, బట్ టిన్ ఫీల్డ్ వాడకూడదా అంటే వాడచ్చు. అక్కడ ఏ ఫీల్డ్ వాడతాం మనం, ప్రోడక్ట్ ఇమేజ్ని అక్కడ వాడతాం. ప్రోడక్ట్ ఇమేజ్ అనే టెక్స్ట్ ఉంది కదా, అదే అవును, ఇమేజ్ ది అవును. సేమ్ ఏపీఐ నేమ్ తో ఇక్కడ కూడా ఒక ఫీల్డ్ క్రియేట్ చేస్తే ఇంకా ఫార్ములా అవన్నీ ఏం అక్కర్లేదు. అంటే అక్కడ నుంచి వాల్యూ రాదు కదా మనకు, అక్కడ మనకి ఇమేజ్ కదా వచ్చేది. ఇమేజ్. సో ఆ ఇమేజ్ మనం తీసుకురావాలి, అదే అంటున్నా. సో అక్కడ నుంచి మనం తీసుకురావాలంటే రిలేషన్షిప్ ఉండాలి మనకు. ఓకే. ఓకేనా. రిలేషన్షిప్ నుంచి మనం తీసుకొస్తాం డైరెక్ట్గా. మీరు ప్రోడక్ట్ లెవెల్లో అది కాన్ఫిగర్ చేయాలంటే టెక్స్ట్ ఫీల్డ్ అయి ఉండాలి. నార్మల్గా పిక్ లిస్ట్ వాల్యూ కానీ టెక్స్ట్ వాల్యూ ఉండాలి. బట్ ఇక్కడ మనం ప్రోడక్ట్ లెవెల్లో మనం క్రియేట్ చేసుకున్న ఫీల్డ్ ఏంటి, ఫార్ములా ఫీల్డ్. సో ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మనం. సో ఇది మనకు ఫార్ములా ఫార్ములాస్ ఫీల్డ్, రావా? ఓకే. ఫార్ములా ఫీల్డ్ ఇది. సో ఈ ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి వస్తుంది మనం కాపీ చేసుకుంటే, పిన్ ఫీల్డ్ లాగా ఏపీ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ కాపీ అయిపోతుంది. బట్ ఇక్కడ మనకు ఫార్ములా ఫీల్డ్. సో ఫార్ములా ఫీల్డ్లో దట్ మనం ఇమేజ్ తీసుకున్నాం. ఓకేనా. సో డైరెక్ట్గా అది ఇమేజ్ పాపులేట్ అవ్వదు అక్కడ. దానికి ఏం చేస్తామంటే ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకొని ప్రోడక్ట్ నుంచి కోట్ లైన్కి తీసుకొస్తాం. దాన్ని ప్రోడక్ట్ కోట్ లైన్ ఆబ్జెక్ట్కి మనకు రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి
ప్రోడక్ట్ నుంచి కోట్లైన దగ్గరికి రిలేషన్షిప్ ద్వారా తీసుకొస్తాం. ఓకేనా. సో అదేం ఓకే. చేస్తాం, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్, కోట్లైన ఆబ్జెక్ట్, ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్. సో న్యూ, ఇక్కడ మనకు ఫార్ములా. నెక్స్ట్. సో ఇక్కడ మీ ఇష్టం, లెట్స్ ఏ ఇమేజ్ అని ఒక ఫీల్డ్ అయితే ఇవ్వండి. లెట్స్ ఏ ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ ఇమేజ్ అని ఇస్తున్నాము. సో ఇక్కడ అగైన్ టెక్స్ట్. నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ప్రోడక్ట్లో ఉన్న ఫీల్డ్ని కోట్లైన ఆబ్జెక్ట్కి తీసుకొస్తున్నాం. ప్రోడక్ట్లో ఉన్న ఫీల్డ్ని ఏం చేస్తున్నాం, కోట్లైన ఆబ్జెక్ట్కి తీసుకొస్తున్నాం. సో ఇన్సర్ట్ ఫీల్డ్. సో ఇవన్నీ మనకు అడ్మిన్లో వస్తాయండి. ఫార్ములా ఫీల్డ్స్ మనం ఎలా బిల్డ్ చేయాలనేది అడ్మిన్లో మనకు క్లియర్గా వస్తాయి. సో నౌ గో టు ప్రోడక్ట్ ఆబ్జెక్ట్. సో మనకు లూకప్ ఎక్కడైతే సింబల్ ఉంటుందో, గ్రేటర్ దెన్ సింబల్ ఎక్కడైతే ఉంటుందో అప్పుడు ఏంది, ప్రోడక్ట్ నుంచి బయటకు వస్తున్నాం అని అర్థం. ఓకేనా, ప్రోడక్ట్. సో ప్రోడక్ట్లో నుంచి మీరు ఏ ఫీల్డ్ తీసుకోవాలనుకుంటున్నారు, ప్రోడక్ట్ యొక్క ఇమేజ్. ఎందుకంటే మనం ప్రోడక్ట్ ఇమేజ్లో ఫార్ములా ఫీల్డ్ని బిల్డ్ చేసుకున్నాం కాబట్టి. సో గో టు ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ కోడ్, కరెన్సీ, ఫ్యామిలీ, ఐడి, ఇమేజ్. సో ప్రోడక్ట్ ఇమేజ్, ఇన్సర్ట్. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ మనకు ప్రోడక్ట్ యొక్క ఏపీఐ నేమ్. సో ఎస్బిక్యూ ప్రోడక్ట్ అండర్స్కోర్ సి వస్తుంది మామూలుగా ఏపీఐ నేమ్. బట్ ఇక్కడ మనకు అండర్స్కోర్ ఆర్ వస్తుంది. సో అంటే ఏంటి, రిలేషన్షిప్. అంటే ప్రోడక్ట్లో ఉన్న రిలేషన్షిప్ తోటి మనం ప్రోడక్ట్ ఇమేజ్ని మనం తీసుకొస్తున్నాం. ఓకేనా, ప్రోడక్ట్లో ఉన్న ఇమేజెస్ తోటి, ప్రోడక్ట్లో ఉన్న ఇమేజ్ని మనం కోట్లైన ఆబ్జెక్ట్కి తీసుకొస్తున్నాం. అందుకని ఇక్కడ మనకు రిలేషన్షిప్ వచ్చింది. ఓకేనా, అంటే ప్రోడక్ట్ అనేది పేరెంట్, ఇమేజ్ అనేది మనకు చైల్డ్, అంటే కోట్లైన్లోకి మనం తీసుకొస్తుంది. సో అందుకని మనకు రిలేషన్షిప్ అనేది వచ్చింది అనమాట. సో నౌ చెక్ సింటాక్స్. సో నో ఎర్రర్స్. నౌ నెక్స్ట్. సో విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. నెక్స్ట్. సేవ్. ఇక్కడ మనం సేవ్ చేసుకుందాం. సేవ్. దిస్ ఆల్రెడీ వర్క్. ఓకే, బ్యాక్. సో 2 టైమ్స్ సేవ్ చేసాం, సో అందుకని ఎర్రర్ వచ్చింది. సో నో గో టు ప్రోడక్ట్ ఇమేజ్ ఫార్ములా. ఓకే, సో ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఫైన్. సో ప్రోడక్ట్ నుంచి ప్రోడక్ట్ ఇమేజ్ని మనం తీసుకొస్తాం. సో దాని తర్వాత మనకు ఈ ఫీల్డ్, మనం కొత్తగా క్రియేట్ చేసుకున్న ప్రోడక్ట్ ఇమేజ్ అనే ఫీల్డ్ని మనం ఎక్కడ చూడాలనుకుంటున్నాం, కోట్లైన్ ఆబ్జెక్ట్లో, ఇక్కడ కోట్లైన్ ఇన్ఫర్మేషన్లో మనం చూడాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ మనం దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో గో టు, ఇక్కడ మనకు ఫీల్డ్స్ని యాడ్ చేయాలంటే ఏం చేస్తాం, ఫీల్డ్ సెట్స్లోకి వెళ్తాం. ఫీల్డ్స్, ఎగ్జాక్ట్లీ. సో లైన్ ఫీల్డ్ ఎడిటర్. సెట్స్లోకి వెళ్ళేసి లైన్ ఎడిటర్. లైన్ ఎడిటర్. సో ఇక్కడ మీకు ఫీల్డ్స్ని మనం యాడ్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఇమేజ్, ప్రోడక్ట్ ఇమేజ్. సో ఇక్కడ మీ ఇష్టం. సో ఫస్ట్ మీకు ఇమేజ్ కావాలా, కోడ్ కావాలా, నేమ్ కావాలా, మీ ఇష్టం. సో మీకు ఏది కావాలంటే అదే. సో ప్రోడక్ట్ ఇమేజ్, ప్రోడక్ట్ నేమ్ అండ్ ప్రోడక్ట్ కోడ్. ఓకేనా. సో మీకు అడిషనల్ డిస్కౌంట్, యూనిట్ డిస్కౌంట్, యూనిట్ కాస్ట్ ఇవన్నీ మీకు కావాలనుకుంటే వాడుకోండి. సో అవసరం లేదనుకుంటే ఇగ్నోర్ చేసేయండి, మీ ఇష్టం. నమస్తే. సో ఇప్పుడు మనకు లైన్ ఎడిటర్లో మనం కొత్తగా బిల్డ్ చేసుకున్న ఫార్ములాని మనం యాడ్ చేసుకున్నాం. అవునా, సరే. సో నా ఇప్పుడు ఏం చేస్తాం, గో టు కోడ్ లైన్ ఎడిటర్, జస్ట్ రిఫ్రెష్. క్యాన్సిల్ అండ్ వన్ మోర్ టైమ్ హార్డ్ రిఫ్రెష్. సో ఇప్పుడు మనం ఏవైతే ప్రోడక్ట్స్ని యాడ్ చేస్తామో బై డిఫాల్ట్గా ఆ ప్రోడక్ట్స్ అనేవి మనకు కనిపించాలి, ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ని కనిపించాలి. చూద్దాం. సో నో యాడ్ ప్రోడక్ట్స్. లెట్స్ సే VVH. Go to products, copy, paste it here. Okay, select. Yeah, see now we can see ఒక ఈ బిర్యానీ హౌస్ అనే ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాం. ఓకేనా. సో దీని యొక్క ప్రోడక్ట్ యొక్క లోగోని ఇక్కడ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. ఓకేనా. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్. సో జియో. సో జియో 100 GB. ఓకేనా. నౌ సెలెక్ట్. See, now I can see Geo 100 GB product image. Now add it again. So Geo 200 GB, select. So now we can see Geo 200 GB. Now add product again. So now it should be 300 GB. Select.
సో ఈ 300 జీబీలో సో మనం సబ్ ప్రోడక్ట్ ఉంది. 300 జీబీలో మనకు సబ్ ప్రోడక్ట్ ఉంది, 5G ప్రోడక్ట్ ఉంది, బట్ దానికి మనం యాడ్ చేయలేదు ఇక్కడ. ఓకేనా. సో అప్పుడు ఏం చేయాలి, ఈ 5G అనే ప్రోడక్ట్కి మళ్ళీ మనం ఒక ఇమేజ్ని యాడ్ చేసుకోవాలి. అంటే 5G ఇక్కడ మనకు స్పీడ్, అవునా. సో లెట్స్ ఏ 5G స్పీడ్ ఇమేజ్. సో నాకు ఇది కావాలనుకుంటున్నాను. లెట్స్ ఏ క్రియేట్ దిస్ వన్ 5G ఇమేజ్. ఓకేనా. సో నౌ సేవ్ 5G స్పీడ్, సేవ్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఇమేజ్ని డాక్యుమెంట్స్లో అప్లోడ్ చేసుకోవాలి. గో టు న్యూ ఫోల్డర్ ప్రోడక్ట్ ఇమేజ్. సో 5G available for image, choose file, desktop, 5G image, select, save. Save అయిపోయింది. ఓకేనా. సో now just copy this one. Now go to 5G product. సో ఇక్కడ ప్రోడక్ట్ ఏంటి, 5G product. Products 6G 5G. ఓకేనా. now edit, paste image ID, now save. సో now 5G వచ్చింది. Now go to coordinator. Let's delete all, refresh. Now add products. So 100 GB, 200 GB, 300 GB. ఫస్ట్ ఈ 3 యాడ్ చేద్దాం. సెలెక్ట్. సో 100, 200 GB వచ్చేసింది. నౌ యాడ్ ప్రొడక్ట్స్ అగైన్. సో నౌ రిమూవ్ ఫిల్టర్స్ అండ్ అప్లై. నౌ విత్ బిర్యానీ హౌస్, సెలెక్ట్. నౌ వీ కెన్ సీ వన్ ఇమేజ్ హియర్ అండ్ యాడ్ ప్రోడక్ట్ అగైన్. సో ఇక్కడ నాకు 300 GB, 300 GB, జియో 300 GB, సెలెక్ట్. సో 300 GBలో మళ్ళీ మనకు 5G ప్రోడక్ట్ అనేది ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకొక 5Gలోకి మళ్ళీ వెళ్ళి ఇంకో ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నారంటే 6G వస్తుంది. బట్ 6Gకి మనం ఇమేజ్ని యాడ్ చేయలేదు. ఓకేనా. సో మీకు కావాలనుకుంటే మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే యాడ్ చేసుకున్నామో అలాగే 6G కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో నమస్తే. సో మనకు 100 GB, 200 GB, బిర్యానీ హౌస్, 300 GB, 5G. ఓకేనా. సో లేదు మీకు ఇక్కడ దీంట్లో మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మనకి ఇక్కడ 6G అనే ఇమేజ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా. 5G కింద మళ్ళీ మనకు 6G వస్తుంది, 6G కింద మనకు మళ్ళీ 7G వస్తుంది. ఓకే. సో ఇలాగ మనకు ప్రోడక్ట్స్ యొక్క ఇమేజెస్ని కూడా మనం డిస్ప్లే అయితే చేసుకోవచ్చు. ప్రోడక్ట్ యొక్క ఇమేజ్ని కూడా మనం ఇక్కడ కోట్లనేటర్లో మనం డిస్ప్లే అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో దీనికి మనం ఏం చేస్తాం, ఫస్ట్ మనం ప్రోడక్ట్ లెవెల్లో ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్లో ఒక ప్రోడక్ట్ యొక్క ఐడి క్రియేట్ చేసుకుంటాం, ఇమేజ్ ఐడి అని లేకపోతే ఏదో ఒకటి ఐడి క్రియేట్ చేసుకుంటాం. దాని తర్వాత ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకుంటాం. ఆ ఇమేజ్ ఐడిలోకి ఇమేజెస్ని కాపీ అయ్యేలాగా ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకుంటాం. దాని తర్వాత డాక్యుమెంట్స్ అన్నిటిని ఆర్గ్లోకి అప్లోడ్ చేస్తాం. సో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, ఒక చిన్న ఫార్ములాని బిల్డ్ చేసుకుంటాం. ఎక్కడ కోట్ లైన్ ఆబ్జెక్ట్లో ప్రోడక్ట్లో బిల్డ్ అయిన ఇమేజ్ని తీసుకెళ్ళి కోట్ లైన్లోకి వచ్చేలాగా ఒక ఫార్ములాని బిల్డ్ చేసుకుంటాం. ఓకేనా. దాని తర్వాత ఏం చేస్తాం, ప్రతి ప్రోడక్ట్కి ఏ ఇమేజ్ కావాలో ఆ ఇమేజెస్ యొక్క డాక్యుమెంట్ యొక్క ఐడిని పాస్ చేస్తాం ప్రోడక్ట్ లెవెల్లో. పాస్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా మనం కాన్ఫిగర్ చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది ఇక్కడ. బట్ మీన్ వైల్ ఒక స్టెప్ మిస్ చేసాం. సో ఏంటది, కోట్ లైన్లో ఫీల్డ్ని క్రియేట్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి యాడ్ చేసుకోవాలి, కోట్ లైన్లోకి వెళ్ళేసి ఫీల్డ్ సెట్స్కి వెళ్ళేసి అక్కడ మనం ఫీల్డ్ని యాడ్ చేసుకోవాలి. లైన్ ఎడిటర్లో ఫీల్డ్ని యాడ్ చేసుకోవాలి. సో ఫీల్డ్ని యాడ్ చేసుకుంటే మనకు ఇక్కడ ప్రోడక్ట్ ఇమేజ్ అనే ఫీల్డ్ మనకు కనిపిస్తుంది. ఓకేనా. కనిపించిన తర్వాత బై డిఫాల్ట్గా ఇలా మనకు ఇమేజెస్ అనేవి మనకు డిస్ప్లే అయిపోతాయి. ఇమేజెస్ అనేవి మనకి ఇలా డిస్ప్లే అయితే అయిపోతాయి. ఓకేనా. సో ఇలాగ మనకు ప్రోడక్ట్స్ లెవెల్ కోట్ల ఎడిటర్లో ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ కూడా మనం డిస్ప్లే అయితే చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇవి మనకు ఇంకా క్లారిటీ ఇమేజ్ లైక్ హెచ్డి ఇమేజెస్ కానీ లేకపోతే ఇంకా హై లెవెల్లో ఉన్న ఇమేజెస్ మనకు రిక్వైర్మెంట్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఏ ఇమేజెస్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది. ఓకేనా. డాక్యుమెంట్స్లో ఇంకా మనకు క్లారిటీ ఇమేజెస్ వస్తాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ అప్లోడ్ చేసుకొని ఈ ఐడీస్ని ప్రోడక్ట్ లెవెల్లో కాన్ఫిగర్ చేసుకుంటే బై డిఫాల్ట్కి మనకు ఇలా డిస్ప్లే అయితే అయిపోతుంది. ఓకేనా. సో ఇది మనకు ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ని కోట్లైన్ ఎడిటర్లో డిస్ప్లే చేయడం. ఓకేనా. సో ఇందులో ఏమైనా డౌట్ ఉందా?
ఇవి యాక్చువల్గా మనకు రియల్ టైంలో ఎక్కువ వాడతామండి. అంటే ఆ ప్రోడక్ట్లో ఆ ప్రాజెక్ట్లో రావచ్చు రాకపోవచ్చు కానీ బట్ ఇమేజెస్ని మాత్రం డిస్ప్లే చేయాలంటే మాత్రం చేసుకోవచ్చు. ఈవెన్ మా ప్రాజెక్ట్లో కూడా వాడట్లేదు యాక్చువల్గా ఇమేజెస్ని, బట్ వేరే ప్రాజెక్ట్లో యూజ్ చేస్తున్నారు. సో దానికోసం నీకు చెప్తున్నాయి. క్లియర్ అండి. క్లియరా? ఉమ్. డౌట్స్ ఏం లేవు? ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక ప్రొడక్ట్ లో మనం ఆ ఫార్ములా క్రియేట్ చేస్తాం కదా, సేమ్ అది ఓన్లీ ఆ ప్రొడక్ట్ వరకేనా లేదంటే డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏమైనా విషయం? మధ్యలో మీకు వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. ఒక ప్రోడక్ట్ వరకు. ఇప్పుడు ప్రొడక్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ లెవెల్లో మనం ఫార్ములా బేస్ చేస్తాం కదా, ఏదైతే అవును ప్రొడక్ట్ అవును ఉన్నది అవును అవును. అది ఓన్లీ సేమ్ ఆ ప్రోడక్ట్ కైనా లేదంటే డిఫరెంట్ ఏదైనా ప్రోడక్ట్స్ కానీ యూజ్ చేయొచ్చు? ఎవ్రీ ప్రోడక్ట్కి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్కి వెళ్తే, సో ఇప్పుడు నేను నె- ఆ, బ్లాక్ ప్రైస్ లేకపోతే 10K వాట్స్ బ్యాటరీ ఉంది, ఓకేనా? సో దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది. బట్ అంటిల్ అన్లెస్ మనం ఇక్కడ ఇమేజ్ ఐడిని పాస్ చేయకపోతే అది వర్కౌట్ అవ్వదు. ప్రతి ప్రోడక్ట్కి ఓకే. ఉంటుంది. ప్రతి బట్ ఆ ప్రోడక్ట్కి ఫార్ములా ఉంటుంది. వచ్చేసి ఆ బిల్డ్ అయి ఫార్ములా ఉంటుంది. వచ్చేసి అన్ని ప్రోడక్ట్స్ అప్డేట్. ఓకే. అన్ని ప్రోడక్ట్స్కి అప్డేట్ అయి ఉంటుంది. బట్ మనం ఇమేజ్ యొక్క ఐడిని ఇక్కడ పాస్ చేయాలి. ఇమేజ్ ఐడిని ఓకే. పాస్ చేస్తే మనకి ఇది ఇమేజ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం పాస్ ఓకే. చేయకపోతే కనిపించదు. లేదు మీకు ఇవి రెండు మీకు కనిపించకూడదు అంటే పేజ్ లేఅవుట్ లెవెల్లో రిమూవ్ చేసేయచ్చు, ఓకేనా? పేజ్ లేఅవుట్ లెవెల్లో మీరు రిమూవ్ చేసుకొని బ్యాక్ ఎండ్లో మీరు అప్డేట్ చేసుకున్న ఇమేజ్ అనేది మీకు కనిపిస్తుంది. దీన్ని హైడ్ చేసుకోవచ్చు, ఓకే. పేజ్ లేఅవుట్లో హైడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ఓకే. ఓకేనా? సరే, 5 మినిట్స్ తర్వాత మళ్ళీ జాయిన్ అవ్వండి, లింక్ ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇది మనం బ్యాక్ ఎండ్లో కూడా దీన్ని రిమూవ్ చేసి పేజ్ లేఅవుట్ లెవెల్లో మనం రిమూవ్ చేసి మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో అవసరం లేదనుకుంటే మనం దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు, ఓకే? అది ఇప్పుడు మనం ఎలా చేయాలని చూద్దాం. సో లెట్స్ ఇప్పుడు మనకి ప్రోడక్ట్ ఇమేజ్ ఐడి నాకు కనిపించకూడదు, ఈ ప్రోడక్ట్ అనే లేఅవుట్ నాకు కనిపించకూడదు. సో అప్పుడు ఏం చేద్దాం? సింపుల్గా ప్రోడక్ట్ ఆబ్జెక్ట్కి వెళ్తాం,